మన ట్రైన్ నెంబర్ అయితే 12774 సికింద్రాబాద్ షాలిమార్ 3:55కి మార్నింగ్ ప్లాట్ఫామ్ 1లో అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. సో ఇదంతా మనకు వచ్చేసి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. మనకు B8 చూసుకుంటే దురంతో కోచ్ అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టర్న్ డిపార్చర్ అయితే చేశారు మనకు సికింద్రాబాద్ నుంచి. సో మన ఎదురుగా చూసుకుంటే కింగ్ కోరమండల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి తాడేపల్లి కూడా ఉండేది సినిమా అయితే కొడుతున్నాము. రాత్రి 1:30 అయితే కొడుతున్నాడు. ఈరోజు మనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా మనం వచ్చేసి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ చేస్తున్నాము. రావచ్చు ట్రైన్ నెంబర్ వచ్చేసి 12774 షాలిమార్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ చేస్తున్నాము. వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రయాణ దూరం వచ్చేసి దాదాపు 574 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వరకు. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 16 డేస్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు May 28, 2013 అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ చూసుకుంటే దాదాపు 12 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. సో ఈ ట్రైన్ ఆపరేట్ చేసే ఉద్దేశం మనకు సౌత్ సెంట్రల్ జోన్ అయితే ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్లో నేను మార్నింగ్ అనుకోలేదు, ఈవినింగ్ అనుకున్నాను 3:55కి. ఇక్కడ బుక్ చేసే అంతా బయటకు వచ్చి చూస్తే మార్నింగ్ 3:55 అయితే ఉంది. ఇంకేం చేసేదా, ఇంకా క్యాన్సిల్ చేయలేకుండా మళ్ళీ జర్నీ అయితే చేస్తున్నాను. లేకపోతే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ట్రావెల్ చేసి ఉంటాను నేను. మన ట్రైన్ నెంబర్ అయితే 12774 సికింద్రాబాద్ షాలిమార్ 3:55కి మార్నింగ్ ప్లాట్ఫామ్ 1లో అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకు ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఇది వచ్చేసి మనకు న్యూది. సో దీంతో అయితే మనైతే ప్లాట్ఫామ్ 1కైతే వెళ్ళిపోదాము. ఆల్రెడీ రెడీ చేయారు అనుకుంటా. సో ఇదంతా మనకు వచ్చేసి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. మనం ట్రావెల్ చేసే కోచ్ కానీ చూసుకుని మనం వచ్చేసి B8లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నాకు వచ్చేసి సైలోర్ అయితే వచ్చింది. సో సైలోర్ ఆప్షన్ పెట్టుకున్న వచ్చేసింది. నెంబర్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్ళేటప్పుడు కనుకుంటే 12774. అదే షాలిమార్ నుంచి సికింద్రాబాద్ నెంబర్ కనుకుంటే 12773. కనుక వచ్చేసి మనకు సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత మనకు విశాఖపట్నం కూడా మనకి రేక్షకి అయితే నడుస్తుంది. సో అది కూడా మనకు వీక్లీ 1 టైం అయితే నడుస్తుంది ట్రైన్. ఈరోజు మనం పుల్ చేసే లోకోమోటివ్ కనుకుంటే మనకు వచ్చేసి లాలగూడ సంబంధించిన లోకో అయితే పుల్ చేస్తుంది. WP7 లోకోమోటివ్. సో ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్ వరకు అయితే పుల్ చేస్తుంది. విశాఖపట్నం జంక్షన్లో మనకు వచ్చేసి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. మనకు B8 చూసుకుంటే దురంతో కోచ్ అయితే వచ్చింది. సో వెళ్ళిపోదాం లోపలికి. బయట మాత్రం కలర్ అయితే చేంజ్ చేసినారు, లోపలంతా సేమ్ ఒకటేలాగా ఉంటుంది. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మన సీట్ వచ్చేసి 15 అయితే వచ్చింది. సైడ్ లోయరు మన సీట్ వచ్చేసి ఇదే సైడ్ లోయరు. RIC ఏమైతే రాలేదు. సో నా సీట్ దగ్గర కానీ చూసుకుని మనకైతే ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడైతే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి మనకు లోయర్కి అయితే ఉంది కానీ అప్పర్కి అయితే లేదు, సైడ్ అప్పర్కి. సో మనకు పైన చూసుకుంటే LL అయితే ఒకటైతే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి AC వచ్చేసి మనకు పైన అయితే వస్తుంది. అలాగే మనకి ఈ పక్కన చూసుకుని మొత్తం వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంది. అలాగే లోయర్ కూడా కింద అయితే పెట్టినారు. సో ఇదైతే బాగుంది. చూసుకుంటే మనకి మిర్రర్ అయితే ఒకటైతే ఉంటుంది చిన్నది. అలాగే మనకు చైన్ పుల్లింగ్ అది. మనకు వాటర్ బాటిల్ ముట్టుకునేదానికి మనకైతే ఇక్కడైతే ఇలాగైతే ఇచ్చారు చూడండి. సైడ్ లోవర్కి అయితే ఇవ్వలేదు, సైడ్ అప్పర్కి అయితే ఇచ్చినారు కానీ సైడ్ లోవర్కి అయితే ఇవ్వలేదు. ట్రైన్ మెయింటెనెన్స్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. హౌరా వెళ్ళే ట్రైన్ కదా, సేమ్ ఇలానే అయితే ఉంటుంది. సో కిందంతా బాగుంది కానీ సైడ్లలో అయితే ఎక్కువ గుట్కా అయితే ఉన్నది. వాష్రూమ్ కానీ చూసుకుంటే కొంచెం యావరేజ్ అంతే. కొంచెం సికింద్రాబాద్లో అయితే కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టినారు. సో మనకు హౌరా వెళ్ళే ట్రైన్ కదా అట్లే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి కొద్దిగా వెనకైతే జరుపుతున్నారు. ఈ ట్రైన్ కోచ్ కంపోజిషన్ చూస్తే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 16 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ క్లాస్ వచ్చేసి దీంతో అయితే ఒకటైతే ఉంటుంది. అండ్ దీంతో వచ్చేసి మనకు 2 జనరల్ క్యారవన్ అయితే ఉంటుంది, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో మొత్తం వచ్చేసి మనకు 22 కోచ్లతో అయితే ట్రైన్ అయితే నడుస్తుంది. కోచ్ని ట్రాక్ చేసింది వచ్చేసి మనకు చెన్నైలో అయితే ట్రాక్ చేసినారు. ఫిబ్రవరి 2020లో అయితే ట్రాక్ చేసినారు ఈ కోచ్ని. ట్రైన్ కానీ చూసుకుంటే ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఈ క్యాటరింగ్ అలాగే మనకు వచ్చేసి ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంటుంది. యావరేజ్ స్పీడ్ కానీ చూసుకుంటే 60 అయితే ఉంది. సో దీని లోపల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బెడ్షీట్ రోల్ అయితే 2 అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి ఫేస్ టవల్ కూడా అయితే ఉంటుందంట. సో చూద్దాం ఉంటుందో ఉండదో. సో మనకు వచ్చేసి టవల్ అయితే లేదు, ఓన్లీ బెడ్షీట్ రోల్ మాత్రమే అయితే ఉంది.
సో మన ట్రైన్కి వచ్చేసి 2 నిమిషాల ముందే మనకు వచ్చేసి సిగ్నల్ అయితే క్లియర్ చేశారు. ఇంకా 3:55 అయిందంటే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది సికింద్రాబాద్ నుంచి. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టర్న్ డిపార్చర్ అయితే చేశారు మనకు సికింద్రాబాద్ నుంచి. సో సికింద్రాబాద్ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్. మన ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 70% క్రౌడ్ కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు సికింద్రాబాద్లో చాలా ఫుల్గా అయితే బోర్డు అయినారు. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్. సో సికింద్రాబాద్ లొకేషన్ కోడ్ వచ్చేసి SC. సో సికింద్రాబాద్ నుంచి ఈరోజు మనకు వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ డిపార్చర్ వచ్చేసి మనకి ఈ ట్రైనే. మన ట్రైన్ కనుక స్టాప్లో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్ అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి రాయనంపాడు, అలాగే మనకు రాజమండ్రి, సామలకోట జంక్షన్, అలాగే విశాఖపట్నం అండ్ విజయనగరం, శ్రీకాకుళం రోడ్, అలాగే పలాస, అలాగే బారంపూర్, అలాగే బాలుగాన్, కుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, అలాగే బాలేశ్వర్, ఖరగ్పూర్ జంక్షన్, అలాగే సాంత్రగచ్చి, షాలిమార్ గతి రీచ్ అవుతుంది. సో మనకు ఎక్కువ టైమింగ్ వచ్చేసి మనకు ఇక్కడైతే పడేశారు. మనకు సామలకోట జంక్షన్ నుంచి విశాఖపట్నం చూసుకుని మనకు ఎక్కువ టైం అయితే పడినారు. సో ట్రైన్ కూడా కొద్ది రైల్వే స్టేషన్ 3 నుంచి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మంలో అయితే స్టాప్ అయితే లేదు. సో మన ఎదురుగా చూసుకుంటే కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది భువనేశ్వర్ నుంచి ఇప్పుడు ముంబై CMT. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు త్రివేణి సెంటర్ నుంచి గోల్కొండ వెళ్ళే ట్రైన్ ఇది.
సో మన ఎదురుగా చూసుకుంటే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది విజయవాడ సికింద్రాబాద్. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి ముంబై ఎల్టీటీ వెళ్ళే ట్రైన్ ఇది. గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో మనం వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ వడ అయితే తీసుకున్నాము. సో 2 ఇడ్లీ 2 వడ 50 రూపాయలు అంట. సో ఇది వచ్చేసి చట్నీ. సో తిన్నట్టుందో చెప్తాను. సో టిఫిన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం యావరేజ్గా అయితే ఉంది. ఇడ్లీ అయితే కొంచెం యావరేజ్. సో వడ అయితే కొంచెం బాగుంది. సో వడ అయితే అన్నిటికైనా అయితే బాగుంటుంది, కొన్ని రెండు అయితే బాగుండదు. 50 రూపాయలు అయితే పడింది దీని కాస్ట్. సో సికింద్రాబాద్ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ హవర్స్ మనకు వరంగల్ అయితే ఉండింది. సో అదైతే నేను నిద్రలో అయితే ఉన్నాను కూడా దాని నుంచి చూపిలేకపోయినాను. సో నెక్స్ట్ హవర్స్ మనకు రాయనంపాడు. సో ఆ తర్వాత మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి. సో మన బ్యాక్ సైడ్ చూస్తాం కదా, అదంతా వచ్చేసి మనకు కొండపల్లి హిల్స్. సో మన ట్రైన్ వచ్చేసి రాయనంపాడికి అయితే చేరుకుంటుంది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మనం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో రాయనంపాడులో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మనం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. మన ట్రైన్ వచ్చేసి రాయనంపాడికి అయితే రీచ్ అయింది. సో రాయనంపాడులో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాలు ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడకి వెళ్దు. సో అందుకే మనకు వచ్చేసి రాయనంపాడు అయితే ఈ ట్రైన్కి అయితే స్టాప్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి బయలుదేరితే నెక్స్ట్ అవర్స్ మనకు రాజమండ్రి. రాయనంపాడులో కూడా చూసుకుంటే మనకు వచ్చేసి లోకల్ డ్రైవర్స్ అలాగే మనకు టీసీలు అంతా మొత్తం ఇక్కడైతే చేంజ్ అవుతారు. మన ట్రైన్ వచ్చేసి రాయనంపాడు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 36 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రాయనంపాడు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు రాజమండ్రి. సో రాయనంపాడు రొటేషన్ కూడా వచ్చేసి RYP. సో రాయనంపాడు నుంచి కొంచెం ముందుగా రావాలి మన ట్రైన్ కరువు అయితే తీసుకుంటుంది. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కరువు కూడా.
స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకైతే విజయవాడ జంక్షన్ అయితే వస్తుంది. సో మనైతే ఇవాళ డైవర్షన్ తీసుకొని హౌరాచన మెయిల్ అనేది కలిసిపోతున్నాము. సో మళ్ళీ మనం విజయవాడకి వెళ్తే అక్కడ లోకల్ రూట్స్లో అయితే ఉంటుంది కాబట్టి మన ట్రైన్ ఇక్కడ నుంచి డైవర్షన్ అయితే తీసుకునేస్తుంది. లోకల్ రూట్స్లో ఏమైతే ఉండదు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏలూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో మనం ఇప్పుడు వచ్చేసి ఏలూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. ఆర్డర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనేది. సో మన ఎదురుగా చూసుకుంటే కింగ్ కోరమండల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి తాడేపల్లి కూడా ఉండేది స్కిమ్ అయితే కొడుతున్నాము. ఫ్లాట్ 130 అయితే కొడుతున్నాడు. సో మన ఆపోజిట్లో కలుసుకుంటే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. విశాఖపట్నం లింగంపల్లి జనరల్లో అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఈ ట్రైన్లో కూడా. సో ఇదంతా వచ్చేసి మనకు గోదావరి రివరు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆర్చి విద్యపై సెంటర్ అయినాము. సో అక్కడ చూస్తే మనకు వచ్చేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది.
రాజమహేంద్రవరం. ఐ లవ్ రాజమహేంద్రవరం. సో ఇప్పుడు మనం వచ్చేసి గోదావరి రెస్టారెంట్ అయితే స్కిప్ అయితే కొట్టాము. సో వెల్కమ్ టు రాజమండ్రి. సో రాజమండ్రికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రికి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో రాజమండ్రిలో కానీ చూసుకుని మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. సో డీ బోర్డింగ్ అయితే అంత ఏమీ లేదు, కానీ మనకి బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది మనకు రాజమండ్రిలో. మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రికి దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో రాజమండ్రిలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడే మనకు వచ్చేసి రాజమండ్రికి సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మన ట్రైన్ సైడ్ పడేసి ఈ ట్రైన్ ముందు అయితే పంపిస్తారు. ఈ ట్రైన్కి వచ్చేసి మనకు రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు సామాన్లకోట, ఆ తర్వాత మనకు వచ్చేసి విశాఖపట్నమే. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు సామర్లకోట జంక్షన్. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో మన ట్రైన్ ఇక్కడికైతే వచ్చింది. వందే భారత్ అయితే ఓవర్టేక్ చేసుకొని వెళ్ళింది. సో మనకు ఆపోజిట్లో కనుకుంటే ధన్బాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు 4 గంటల లేట్లో అయితే నడుస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు సాంత్రాగచ్చి నుంచి చెన్నై వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది. అమృత్ భారత్ లోకమోడ్ అయితే ఉండదు. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అవుతారు. ఈ ట్రైన్ వచ్చేసి దాదాపు 7 గంటల లేట్ అయితే నడుస్తుంది. ఇది కూడా స్పెషల్ ట్రైనే. సాంత్రాగచ్చి నుంచి త్రివేంద్రం నార్త్ స్పెషల్ ట్రైన్ అయితే మనకు వచ్చేసి 1 గంటలు అయితే ఉంది. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి సామర్లకోట జంక్షన్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. ట్రైన్ వచ్చేసి దాదాపు 51 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో సామర్లకోట జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో సామర్లకోట జంక్షన్ నుంచి మనకు కాకినాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మన ట్రైన్ వచ్చేసి సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు విశాఖపట్నం జంక్షన్. సో ఈ ట్రైన్కి మనకు దువ్వాలో కూడా స్టాప్ అయితే లేదు. సో మనకు ఆ లైన్ వచ్చేసి మనకు కాకినాడ రైల్వే లైన్ ఇదంతా. సో అదంతా వచ్చేసి మనకు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్.
సో మన ట్రైన్ వచ్చేసి అనకాపల్లి వెళ్ళేటప్పుడు కానీ ఒక కరువు అయితే తీసుకుంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కరువు కూడా. సో అనకాపల్లిలో కానీ మనకు వచ్చేసి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. బా క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి ఆ ట్రైన్లో. ఆ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఇప్పుడు విజయవాడకి అయితే వెళ్తుంది. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఆ ట్రైన్లో కూడా. సో మన ట్రైన్కి వచ్చేసి అనకాపల్లిలో స్టాప్ అయితే లేదు. క్రౌడ్ అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు రత్నాచల్లో. సో ఆ పక్కగా చూసుకుని మనకు వచ్చేసి అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ ఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. ఈ కర్వ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పక్క కర్వ్ అయితే తీసుకుంటుంది, ఇంకా బాగుంటుంది అది కూడా. సో మన ట్రైన్ వచ్చేసి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కర్వ్ అయితే తీసుకుంటుంది. ఈ కర్వ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మనకు పక్క లైన్ కనబడతాం కదా, సో అది కూడా మనకు వచ్చేసి ఔరా చెన్నై మెయిన్ లైన్లో. సో మనకు వచ్చేసి విశాఖపట్నం వెళ్ళి మనకు లోకల్ రేపు చేసుకుని మళ్ళీ ఇదే రూట్లో అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఇదంతా వచ్చేసి మనకు విశాఖపట్నం లోకో షెడ్ ఏరియా. సో ఇక్కడ కానీ చూసుకుని మనకైతే టాటా నగర్ లోకోమోటివ్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎస్కేపీ. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్కి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో మనకు విశాఖపట్నం జంక్షన్లో లోకో రోడ్స్లో అయితే ఉంటుంది. సో విశాఖపట్నం వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి వాల్తేరు డివిజన్. సో అక్కడైతే చూడండి గౌహతి ఎస్ఎంటీ బెంగళూరు ట్రైన్ అయితే ఉంది. జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఆ ట్రైన్లో కూడా. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో విశాఖపట్నం కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో విశాఖపట్నం జంక్షన్లో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 20 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి లోకల్ రేవ్స్లో అయితే ఉంటుంది. విశాఖపట్నం జంక్షన్లో మనకి ఇచ్చిన లోకోమోటివ్ కానీ చూసుకుని మనకు వచ్చేసి టాటా నగర్ సంబంధించిన లోకో అయితే ఇచ్చినారు, WP7 లోకోమోటివ్. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వేసి మనకు విజయనగరం. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వేసి మనకు విజయనగరం. సో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎస్కేపీ.
మనకు విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్. సో మన ట్రైన్ వచ్చేసి సింహాచలం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ అయితే కొడుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి పెద్దూర్తి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మన ట్రైన్ అయితే స్టాప్. సో ఇప్పుడు మనం వచ్చేసి కొత్త వలస జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరంకి అయితే వచ్చింది. విజయనగరంలో చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి దాదాపు 25 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయనగరంకి అయితే రీచ్ అయింది. సో విజయనగరంలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాల దాకా ఇక్కడైతే ఉంటుంది. సో మనకు విజయనగరం అవుటర్లో మన ట్రైన్ అయితే చాలాసేపు అయితే ఎక్కడైతే బయటన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరంకి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీకాకుళం రోడ్. సో విజయనగరం జంక్షన్ లొకేషన్ కూడా వచ్చేసి విజెడ్ఎం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి రాయగడ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే మనకు వచ్చేసి ఔరాచన్న మెయిన్ లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకు అక్కడ గూడ్స్ వెళ్తాం కదా, ఆ గూడ్స్ వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే అది వచ్చేసి మనకు రాయగడ, మనకు వచ్చేసి సంబల్పురి వెళ్ళే లైన్ అంతా. సో విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయట రాగానే మనకు ట్రైన్ అయితే కొంచెం లైట్ కర్వ్ అయితే తీసుకునేది. సో ఇది కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మన ఎదురుగా చూసుకుంటే దిబ్రూగర్ కన్యాకుమారి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్.
మన ట్రైన్ వచ్చేసి దాదాపు 26 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు శ్రీకాకుళం రోడ్డుకి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి శ్రీకాకుళం రోడ్డుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో శ్రీకాకుళం రోడ్లో కూడా క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. కొంతమంది జనరల్ ఉంటుందని వెనకైతే పరిగెత్తున్నారు. దీంతో మన ట్రైన్ వచ్చేసి శ్రీకాకుళం రోడ్డుకి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో మనకు వచ్చేసి శ్రీకాకుళం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి సిహెచ్ఈ. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు పలాస. సో మన ట్రైన్ వచ్చేసి పలాసాకి అయితే రీచ్ అయింది. ట్రైన్ వచ్చేసి దాదాపు 10 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు పలాసాకి అయితే రీచ్ అయింది. సో పలాసాలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్లో కానీ చూసుకొని మనకు వచ్చేసి పూరి గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ వచ్చేసి పలాస నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బరంపూర్. సర్వడేషన్ కోడ్ వచ్చేసి పిఎస్ఏ. సో మనకు ప్లాట్ఫామ్ మీదే కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు, ఎందుకంటే మనకు మెయిన్లో ఉంటుంది కాబట్టి. పలాసకు వచ్చేసి మనకు ఆంధ్రాకి లాస్ట్ స్టాప్. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. సో మన ట్రైన్ చూసుకుంటే 3 అవర్స్కి వచ్చి మనకైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. లోపల నుంచి చెప్ చూడండి ఎంత అయితే బయట వచ్చిందో. సో మనం వచ్చేసి బరంపూర్కి అయితే రీచ్ అయినాము. సో బరంపూర్లో కానీ చూసుకుంటే క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 22 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు బరంపూర్కి అయితే రీచ్ అయింది. సో బరంపూర్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో బరంపూర్ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. బరంపూర్ వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కింద అయితే వస్తుంది. సో డివిజన్గా చూసుకుని మనకు వచ్చేసి కుర్తా రోడ్ డివిజన్. సో మన ట్రైన్ వచ్చేసి బరంపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బాలుగాన్. బరంపూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BAM. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 39 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కుర్తా రోడ్ జంక్షన్కి అయితే రీచ్ అయింది మన ట్రైన్. సో ట్రైన్ విషయం చెప్పాలంటే మొత్తం అయితే పేరుకి అయితే సూపర్ ఫాస్ట్, కానీ మనకైతే బండి లాగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంది. కుర్తా జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాల దాకా ఇక్కడైతే ఉంటుంది మన ట్రైన్. సో కుర్తా జంక్షన్లో మనకు వచ్చేసి లోకల్ డ్రైవర్స్ అలాగే మనకు వచ్చేసి టీసీలో మొత్తం అయితే చేంజ్ అవుతారు. అలాగే ఇక్కడ చూసుకుని మనకు వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. మనకు కుర్తా రోడ్ జంక్షన్ నుంచి మనకు పూరి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి కుర్తా రోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి KUR. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు భువనేశ్వర్. సో మనం వచ్చేసి భువనేశ్వర్కి అయితే రీచ్ అయినాము. సో భువనేశ్వర్ రైల్వే కోడ్ వచ్చేసి BBS. సో భువనేశ్వర్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. భువనేశ్వర్లో కానీ చూసుకుని మన ట్రైన్ కోసం బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ కూడా. సో భువనేశ్వర్లో కానీ చూసుకుని మనకు డీ బోర్డింగ్ ఉంటే కొంచెం లేట్గా అయితే జరుగుతుంది. అలాగే బోర్డే వాళ్ళు కూడా కొంచెం లేట్గా అయితే బోర్డ్ అవుతున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు భువనేశ్వర్లో అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్కి దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో భువనేశ్వర్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. మనకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కూడా మనకు వచ్చేసి రీడెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే గట్టిగా జరుగుతుంది మనకు భువనేశ్వర్లో కూడా. సో మనం వచ్చేసి భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు కటక్ జంక్షన్. మనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ తీసుకుంటే మనం వచ్చేసి దాదాపు 1104 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేసినాము. సో ఇంకా వచ్చేసి మనకు 434 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ బెంగాల్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడు వచ్చేసి మనం అందరూ రైల్వే స్టేషన్ ఇక్కడ అయితే ఉన్నాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సిగ్నల్ షో అయితే మన ట్రైన్ అయితే ఇక్కడైతే నిలిచింది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 1 అవర్ అయితే నడుస్తుంది. సో ఖరగ్పూర్ నుంచి అయితే బండి అయితే మాత్రం చాలా లేట్గా అయితే నడుస్తుంది. మన ట్రైన్ వచ్చేసి సంత్రాగజ్కి రీచ్ అయిపోయింది. సో క్రౌడ్ కూడా చూడండి చాలా ఫుల్గా అయితే మనకు సంత్రాగజ్లో దిగిపోతున్నారు. సో మనం కూడా వచ్చేసి సంత్రాగజ్లో అయితే దిగిపోతున్నాము. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. సో చాలా ఫుల్గా అయితే మనకైతే డీబోర్డింగ్ అయితే మనకు సంత్రాగజ్లో దిగిపోతున్నారు. సో మనం కూడా అయితే సంత్రాగజ్లో అయితే దిగిపోతున్నాము. సంత్రాగజ్ వచ్చేసి మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి కుర్తా రోడ్ డివిజన్. సంత్రాగజ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SRC. ట్రైన్ వచ్చేసి సంత్రాగజ్కి దాదాపు 1 గంట 29 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ట్రైన్కి వచ్చేసి సామర్లకోట జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు చూసుకుని మనకైతే టైమింగ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టినారు. 4 గంటల టైమింగ్ అయితే పెట్టినారు. సో అక్కడ నుంచి ట్రైన్ అయితే మాత్రం కొంచెం లాగ్ అయితే నడిచింది విశాఖపట్నం వరకు. విశాఖపట్నం జంక్షన్ నుంచి మనకు సంత్రాగజ్ వరకు చూసుకుంటే మనకైతే అక్కడ నుంచి డిలే రావడం అయితే జరుగుతూ ఉండేది.
10 నిమిషాలు 15 నిమిషాలు అట్ట మనకు 1 అవర్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు నాకు టికెట్ ఫేర్ వచ్చేసి దాదాపు 1820 రూపాయలు అయితే పడింది. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వరకు అయితే బుక్ చేసుకున్నాను. సో నేను వచ్చేసి సాంత్రాగచ్చి అయితే దిగిపోతాను. ఇక్కడ నుంచి నేనైతే హౌరాకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకు మెయింటెనెన్స్ కానీ చూసుకుంటే కొంచెం బాగాలేదు. ఎందుకంటే మనకు వచ్చేసి వెస్ట్ బెంగాల్ వెళ్ళే ట్రైన్ కదా ఇది, కొంచెం అయితే బాగాలేదు. గుట్క మార్కులు అయితే ఎక్కువ అయితే ఉన్నది. ఇలాగ వచ్చేసి మనం వచ్చేసి సాంత్రాగచ్చిలో అయితే దిగిపోతున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.